అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే దాదాపు 6,300 కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు చేశారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 6,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది. మరి ఈ 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ నెల 31 వరకు కూడా డబ్బులు జమ అవుతాయని, తర్వాత మళ్ళీ కూడా ఏప్రిల్ నుంచి కూడా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు 20వ విడత పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తామని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు? ఇక అన్నదాత సుఖీభవ పథకానికి ఈ నెల 20వ తారీఖు పైన అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరి ఇది నిజమా కాదా? రైతులు ఇప్పటికైనా అవకాశం ఇచ్చిందా లేదా ఏపీ ప్రభుత్వం? అప్లై చేసుకోవాలా వద్దా? ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి? అంటే మళ్ళీ కూడా చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది, కానీ డబ్బులు అయితే పడవు అనమాట. డబ్బులు పడేటప్పటికి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. మరి ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కుడి పక్కన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని అప్డేట్స్ను మీ యొక్క పథకాల ద్వారా మీరు తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక నిన్న ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కూడా ఇక్కడ రైతులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాను, తప్పకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటామని కూడా చెప్పారు. ఇక బడ్జెట్లో కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ఆయన డబ్బులైతే వేయబోతూ ఉన్నారనమాట. ప్రతి రైతుకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిధులు అనేటివి జమ అవుతూ ఉన్నాయి. మరి నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే కీలక పాత్ర అయితే పోషించనుంది. ఇక కీలక పాత్ర పోషించి రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలను ఇచ్చేందుకు ఆయన సిద్ధమైపోయారు. మరి 14,000 రూపాయలు మీకు రావాలి అంటే మీరు అప్లై చేసుకోవాలి. మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క పాస్బుక్ 1B ఏదైతే ఉంటుందో, అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా మీ భూమికి సంబంధించి, దానికి సంబంధించినటువంటి 1B జిరాక్స్, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు కొత్తవారైతే ఒకేసారి అన్నదాత సుఖీభవ పథకానికి అలాగే పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఒకేసారి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం 20,000 రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19వ విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో వారికి ఈ నెల 31 వరకు కూడా జమ అవుతాయి. డబ్బులు అయితే తీసుకోండి. ఒకవేళ ఏదైనా కారణాల చేత కనుక మీకు డబ్బులు పడకపోతే మీరందరూ కూడా వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు
ఈ విధంగా రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ డబ్బులు మీకు రావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇలా ఏదైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని అంటే ఏప్రిల్ లేదా మే నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు అయితే వస్తాయి. మరి 20వ విడత నుంచి కూడా రైతులందరికీ కూడా 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు పీఎం కిసాన్ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు. మరి డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. కాబట్టి మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాలను ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తాయి. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం. సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి. కౌలు రైతులకు వస్తాయి, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి. ఇలా అందరి రైతులకు కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకుంటూ మీరు యొక్క పథకాల ద్వారా కనుక లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి. మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ఇక పీఎం కిసాన్ 19వ విడత కూడా ఈ నెల 31 వరకు కూడా జమ అవుతుంది. ఒకసారి ఎవరైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పథకాల ద్వారా ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. డబ్బులు పడని రైతులు ఒకసారి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకుని ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కారణాలు కనుక మీరు చేసుకుంటే మీకు పీఎం కిసాన్ 19 విడత వచ్చేస్తాయి. అలాగే ఏప్రిల్ నుంచి కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ డబ్బులు కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరిన్ని సమాచారాన్ని మరింత అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి.